నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమనేంతలా పరిణామాలు మారిపోతున్నాయి. ఎప్పుడు ఏ అంశంపై రెండు పార్టీల మధ్య రచ్చ జరుగుతుందో తెలియడం లేదు. కొన్నిసార్లు పెద్ద పెద్ద సంఘటనలు జరిగినా సైలెంట్ గా ఉండే పార్టీలు ఈసారి మాత్రం గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. దీన్నే కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఇందుకు వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటన ఉదాహరణ. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టర్ పై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడారని పోలీసులు చెబుతున్నారు. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా అరెస్టు కాబోతున్నారన్న రచ్చ జోరుగా జరుగుతుంది. ఏకంగా జిల్లా కలెక్టర్ పై దాడి చేశారు కాబట్టి ప్రభుత్వం, పోలీసులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని పొలిటికల్ గా వాడుకునేందుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రజల నుంచి సానుభూతి రాబట్టుకునేందుకు వ్యూహాత్మకంగా స్కెచ్ వేస్తుందట. స్థానిక రైతులకు, ప్రజలకు ఇష్టం లేకుండానే కొడంగల్ ప్రాంతంలో ఫార్మసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని, అందుకే తాము అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రైతులకు అండగా ఉండేందుకు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నామని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ప్రజా పోరాటాలలో ఎన్ని కేసులు పెట్టినా తమకు సానుభూతి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సీఎం సొంత జిల్లాలో ఫార్మసిటీ ఏర్పాటు ముందు నుంచే అన్ని పార్టీలకు తెలుసు. కానీ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఎవరు కూడా ఆందోళనలు చేసే సహాయం చేయలేదు. కానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించిన బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ మైలేజ్ కోసమే రగడ చేస్తుందన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్టును పొలిటికల్ గా వాడుకోవాలని గులాబీ పార్టీ భావిస్తుందట. కొడంగల్ ఎపిసోడ్ ను వీలైనంత హైలైట్ చేస్తూ జనంలోకి వెళ్లాలని కేటీఆర్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. అరెస్టులను కూడా అనుకూలంగా మలుచుకునేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఇంటర్నల్ గా వినిపిస్తున్న టాక్. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కలెక్టర్ పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకుంది. మొత్తంగా ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.